గాయ్స్ ఈరోజు అయితే మనం మన ఇంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ని అయితే వాటర్ మిలన్స్లో నింపాలని అయితే నేనైతే డిసైడ్ అయ్యా. అది కూడా ఎందుకంటే మనకు వచ్చేసి దగ్గరలో ఎండాకాలం అయితే వస్తుంది, అందుకనేసి అయితే వాటర్తో నింపాలని అయితే డిసైడ్ అయ్యా. దానికోసం అనేసి నేను మన లాస్ ఏంజల్స్లో ఉన్న మొత్తం వాటర్ మిలన్స్ని అయితే కొనేసా. అవన్నీ వచ్చేసి మన బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాయంట. 4 కంటైనర్స్లు వచ్చాయంట. అవన్నీ వచ్చేసి అక్కడైతే అన్లోడ్ అయితే చేయలేదు గైస్ ఇంకా. నేనైతే చూసి క్వాలిటీ ఎందుకు ఎట్లున్నాయో దాని తర్వాత అయితే మన ఇంటి దగ్గరికి అయితే తెప్పిస్తా అవి. గైస్ మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసుకోండి. ఇంకా ఇప్పుడు మనం అయితే బీచ్ రోడ్కి అయితే వెళ్ళాలన్నమాట, ఎందుకంటే మనకు వచ్చేసి మన వాటర్ మెలన్స్ వచ్చేసి అక్కడే అయితే వచ్చాయన్నమాట. మన ఫ్రాంక్లిన్ వచ్చేసి ఇంకా హెల్మెట్ కూడా అయితే పెట్టేసుకున్నాడు, ఎందుకంటే సేఫ్గా వెళ్ళాలని, యాక్సిడెంట్ ఏం కాకోకుండా. గాయస్ ఈరోజు అయితే మనం మన స్విమ్మింగ్ పూల్ని అయితే పక్కా వాటర్ మిలన్తో అయితే మొత్తం అయితే నింపేస్తా గ్యారంటీగా అయితే. ఎందుకంటే నాకు వచ్చేసి వాటర్ మిలన్ జ్యూస్ అంటే ఇష్టం. అందులో మనకు వచ్చేసి దగ్గరలో అయితే సమ్మర్ సీజన్ అయితే వస్తుంది కదా, కాబట్టి అందుకోసం కూడా. గాయస్ ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మనం వచ్చేసి ఇంకా దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట, కానీ ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలి. మనకు వచ్చేసి మన కోసమే అక్కడైతే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాటర్ మిలన్స్ అయితే వచ్చాయంట. మనం వెళ్ళి తొందరగా అయితే మన ఇంటి దగ్గరికి అయితే అవన్నీ తెచ్చేసుకోవాలి. అంటే వాళ్ళే తెస్తారు, కానీ మనం అక్కడికి వెళ్ళి దాని క్వాలిటీ చూసి ఏవి బాగున్నాయి, ఎన్ని కంటైనర్స్లో బాగున్నాయి అయితే చెప్పాలి వాళ్ళకి. గాయస్ ఫైనల్లీ ఇంకా మనం అయితే హైవేకి కూడా అయితే వచ్చేసాం. ఈ హైవే దిగుతానే మనకైతే బీచ్ అయితే వస్తుంది అనమాట. ఈరోజు ఎందుకు మన లాస్ ఏంజల్స్లో వచ్చేసి ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది అయితే గాయస్. మనమైతే ఇంకా ఇక్కడి నుంచి స్ట్రైట్ వెళ్ళాలన్నమాట, అప్పుడు ఈ హైవేని అయితే దిగేస్తాం మనం ఆల్రెడీ దగ్గరికి అయితే వచ్చేసామబ్బా బీచ్ రోడ్డుకి. ఇదిగోండి గాయస్ మనం వచ్చేసామన్నమాట బీచ్కి దగ్గరికి అయితే. మనకి ఇక్కడే ఎక్కడ ఉన్నాయని అయితే చెప్పారు ఆ 4 కంటైనర్స్ వాళ్ళు అయితే. నేనైతే వాళ్ళకి ఒకసారి కాల్ చేసి అయితే కనుక్కుంటా గాయస్ ఎక్కడ పెట్టారో ఆ 4 కంటైనర్స్ అయితే. ఒక్క నిమిషం గాయస్, నేనైతే ఇప్పుడే వాళ్ళకైతే కాల్ చేసి అయితే కనుక్కున్నా. మనకు వచ్చేసి ఇట్లే స్ట్రైట్ రండి బ్రో, లాస్ట్లో అయితే ఉంటాయని అయితే చెప్పాడు. మనమైతే ఇట్లే స్ట్రైట్ వెళ్ళాలంట, లాస్ట్లో అంట. నాకు తెలిసి అక్కడ మనకైతే బిల్డింగ్ కనపడుతుంది కదా, అక్కడే అనుకుంటున్నా. చూద్దాం గైస్, మనమైతే అక్కడికైతే వెళ్దాం. వాళ్ళు ఎక్కడున్నారో ఇంకా నాకైతే తెలియదు ప్రజెంట్. వాళ్ళైతే కానీ అట్లే స్ట్రైట్ రండి బ్రో, నేనైతే లాస్ట్లో ఉన్నామని అయితే చెప్పాడు. ఇదేం తబ్బా షార్కా? శాండ్ షార్క్ గాయస్, అది రియల్ షార్క్ కాదనమాట. మనమైతే లాస్ట్కి కూడా వచ్చేసాం గైస్. లాస్ట్కి కూడా దగ్గరలోనే అయితే ఉన్నాం. మనం లాస్ట్కి కూడా అయితే వచ్చేసాం. మనకైతే ఇంకా అయితే కంటైనర్స్ అయితే కానరాట్లేదు గైస్. చూద్దాం మనకి ఈ సైడ్ ఏమన్నా ఉన్నాయేమో, బిల్డింగ్స్ సైడ్ కానీ ఏమన్నా. గాయస్ నాకైతే ఇక్కడ ఎక్కడండి అయితే ఆ కంటైనర్స్ అయితే కనపడట్లేదు అబ్బా. ఇక్కడ ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ కూడా లేవు గాయస్. ఒకసారి మనం ఈ సైడ్ ఇంకా వాటర్ ఉన్నాయబ్బా, ఇంకా మనం దీన్ని దాటాలంటే ఈ రోడ్ అయితే దాటేయాలి. ఒకసారి నేనైతే వానికి మళ్ళీ కాల్ చేసి అయితే కనుక్కుంటా గైస్, ఒక్క నిమిషం. గైస్ నేనైతే ఇప్పుడే కాల్ చేసా. మనకు వచ్చేసి ఈ ఆఫీస్ బ్యాక్ సైడే ఉన్నారంట వాళ్ళు. ఎక్కడున్నారబ్బా మనం? గైస్ ఇక్కడే ఉన్నాయి గైస్, ఈ పార్కింగ్ లాట్లో అయితే మనమైతే ఇక్కడైతే చూసుకోలేదన్నమాట. ఇదిగోండి ఇవే అనమాట పోస్ట్ ఓపీ. ఈ 4 కంటైనర్స్ మనమే అనమాట. దీనిలోనే మనకైతే వాటర్ మెలన్స్ అయితే ఉన్నాయి. నేనైతే చూస్తా ఒకసారి దాని క్వాలిటీ ఎందుకు ఎట్లున్నాయో అనేసి. మనమైతే ఇప్పుడు వెహికల్ని అయితే దిగాలి. వెహికల్ దిగేసిన తర్వాత మనం దాని క్వాలిటీ అయితే ఎట్లున్నాయో చూడాలి డోర్స్ ఓపెన్ చేసి. గాయస్ మనకు వచ్చేసి వీటి క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. నేనైతే డోర్స్ ఓపెన్ చేసి అయితే ఇప్పుడే చూసా, ఒక పీస్ కోపించుకొని అయితే టేస్ట్ చూసా. బాగుందన్నమాట, టేస్ట్ కూడా అయితే తీపుగా ఉంది. ఇప్పుడైతే నేను వీళ్ళకైతే చెప్తాను మా ఇంటి దగ్గరికి అయితే తీసుకురండి, ఈ 4 కంటైనర్స్ నేనైతే చెప్తా. వాళ్ళు ఎంతసేపు పడుతుందో తీసుకురావడానికి అయితే. ఇంకా మనమైతే మన ఇంటికి అయితే వెళ్ళిపోదాం బండిలో అయితే. ఈ ఓనర్కి అయితే చెప్పేస్తా, అంకుల్ మా ఇంటి దగ్గరికి అయితే తీసుకురండి ఇవన్నీ వచ్చేసని. మనకు వచ్చేసి వీటికి అన్నిటికీ ఓనర్ ఇతనే అనమాట. మనం తెప్పించుకుంది కూడా వాటర్ మెలన్స్ ఇతనితోనే అనమాట. ఇప్పుడైతే నేనైతే ఇతనికి అయితే చెప్పేస్తా, అన్న మా ఇంటి దగ్గరికి అయితే తీసుకురండి, క్వాలిటీ నాకు ఓకేలేండి అని అయితే చెప్పేస్తా. అన్న వీటిని అన్ని 4 కంటైనర్స్ని మా ఇంటి దగ్గరికి అయితే తీసుకురండి, నాకైతే క్వాలిటీ అండ్ ప్రైస్ అండ్
తీపు అండ్ వాటర్ మెలన్స్ కూడా నాకు ఇవే చాలు, బాగున్నాయి. మా ఇంటి దగ్గరికి అయితే తీసుకురావండి. మీరు తీసుకొచ్చిన తర్వాత అక్కడ పెట్టండి వెహికల్స్, నేనైతే మనీ ఇస్తాను నీకు. ఇంకా నేనైతే ఇంటికి వెళ్తాను. నీకు ఆల్రెడీ వాట్సాప్లో అయితే లొకేషన్ షేర్ చేసా, చూసుకోండి. సరేలే బాబు, తీసుకొస్తా. అంతా ఓకే కదా? నాకైతే మళ్ళీ నువ్వు ఇంటి దగ్గరికి వచ్చినాక నాకు వద్దు, రిటర్న్ వెళ్ళంటే అసలు బాగుండదు. సరే అన్న, నేనైతే అట్లా అనను. మీరైతే తీసుకురావండి. నేను అన్నీ చూసే మీతో ఓకే చెప్తున్నా కదా, కాబట్టి నేనైతే అట్లా ఏం చేయను. మీరైతే తీసుకురండి, నాకు అంతా ఓకే, ఆల్ ఓకే. తీసుకురండి అన్న, నేనైతే వాట్సాప్లో లొకేషన్ పెట్టా. సరే బాబు, నువ్వు వెళ్ళు. మేమైతే ఫాస్ట్గానే వచ్చేసాం నువ్వు పెట్టిన లొకేషన్కి అయితే. సరే అన్న, నేను ఇంటికి వెళ్తున్నాక మీరైతే రాండి అన్న ఫాస్ట్గా. గాయస్ నేనైతే ఇప్పుడే అన్నకైతే చెప్పేసా. అన్న నాకైతే అన్నీ ఓకే. వాటర్ మిలన్స్ వచ్చేసి నేను ఒక పీస్ అయితే కోపించుకొని తిన్నా కదా, స్వీట్ అయితే బాగున్నాయి. నేనేం చెప్పా అంటే అన్నకి, అన్న మా ఇంటి దగ్గరికి అయితే తీసుకురండి ఇంకా అన్న ఏమంటున్నాడంటే, నువ్వు మళ్ళీ అక్కడ తీసుకొచ్చినాక నాకు వద్దు అంటే బాగుండదని అయితే చెప్తున్నాడు. అంటే నేను అన్నకి చెప్పా, అన్న నేను అన్ని టేస్ట్ చూసే కదా ఓకే అని చెప్పింది, నాకు కావాలి ఇవి, నేనైతే ఏం చెప్పనులేండి, మీరైతే తీసుకురండి అని అయితే చెప్పా గాయస్. అన్న అయితే నువ్వు వెళ్ళు, మేమైతే ఫాస్ట్గానే వస్తాం నువ్వు పెట్టిన లొకేషన్కి అయితే చెప్పాడు. ఇంకా నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్తున్నా. అండ్ గైస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి గాయస్. జస్ట్ మిస్ గాయస్, మనకైతే యాక్సిడెంట్ అయితే తప్పిపోయింది అక్కడ, లేదంటే కార్కి అయితే గుద్దేసుకొనింది మనం. ఇంకా నేనైతే ఇంటికి వెళ్తున్నా గాయస్. అన్నోళ్ళు అయితే మనకైతే వస్తారు తొందరగానే. ఇంకా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కలుస్తా గాయస్. మనమైతే కన్నా ఫైనల్లీ ఇంటి దగ్గరికి కూడా అయితే వచ్చేసాం. నాకైతే ఇందాకనే అన్న అయితే కాల్ చేశాడు, మేమైతే ఇప్పుడే బీచ్ రోడ్ అయితే దాటాం బి అని. అంటే సరే అన్న, నేనైతే మా ఇంటి దగ్గరకు కూడా వచ్చేసాం, మీరైతే ఫాస్ట్గా రండి, నాకు చాలా వర్క్ ఉందని అయితే చెప్పేసా గాయస్ దాంతో. అంటే సరేలే బాబు, మేమైతే 100 స్పీడ్లో అయితే వస్తాంలే, చిన్నగా కూడా రామని అయితే చెప్పాడు. సరే అన్న, రాండి అని అయితే చెప్పా గాయస్. నేను వచ్చేసి ఇంకా మనమైతే మన ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా మన ఇంటికి వచ్చేసి నేనైతే కొద్దిసేపు అయితే ఫ్రెష్ అప్ అవుతా, ఎందుకంటే ఇప్పుడే బయట నుంచి అయితే వచ్చాం కదా, కాబట్టి కొద్దిసేపు అయితే ఫ్రెష్ అప్ అవుతా. దాని తర్వాత వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చిన తర్వాత అయితే మనమైతే వాటర్ మిలన్స్ని స్విమ్మింగ్ పూల్లో అయితే నింపిద్దాం. ఇంకా చలో గాయస్, లేట్ చేయకుండా అయితే నేను ఫ్రెష్ అప్ అయితే మిమ్మల్ని మళ్ళీ కలుస్తా వాళ్ళు వచ్చిన తర్వాత. గాయస్ నాకైతే ఇప్పుడే ఆయన అయితే ఫోన్ చేశాడు, నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే కొద్దిసేపు అయితే పండుకున్నా. నేనైతే వచ్చేసాం బ్రో, బయట ఉన్నాం 4 కంటైనర్స్తో, నువ్వైతే రా ఫాస్ట్గా అయితే చెప్పాడు. నేనైతే ఇప్పుడు ఇంటి బయటకి అయితే వెళ్తున్నా, ఆయన అయితే వచ్చానైతే చెప్పాడు నాకైతే కాల్లో. ఎస్ గాయస్ వచ్చారు వీళ్ళైతే. ఇంకా మనకైతే ఇతను కూడా అయితే వచ్చాడు, ఇతనికైతే నేనైతే ఫస్ట్ పేమెంట్ చేయాలి, ఎంతనో కనుక్కుంటా గాయస్. ఫస్ట్ మనమైతే 4 కంటైనర్స్ ఉన్నాయో లేదో చూద్దాం. 1 2 3 3 ఉన్నాయి, అదిగోండి అక్కడైతే 4 కంటైనర్స్ ఉన్నాయి, ఇక్కడైతే పట్టట్లేదు గాయస్. మనం లోపల దీంట్లోని ఎట్లా వేస్తామో అబ్బా. నేనైతే 1 కంటైనర్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళి వేస్తాను అనమాట. ఇంకా ఇతనికైతే మాట్లాడతాను నేను ఇతనితో అయితే, ఎంత అన్న టోటల్ అనేసి అయితే. అన్న టోటల్ ప్రైస్ ఎంత అన్న? బాబు టోటల్ ప్రైస్ వచ్చేసి $5,000 అనమాట. ఎందుకంటే $4,000 వాటర్ మిలన్స్ కి ప్లస్ $1,000 ట్రాన్స్పోర్టేషన్ కి అనమాట. అన్న మీరు వచ్చేసి ప్రైస్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారన్న. బాబు ఇంతే బాబు, ఎందుకంటే ఇది వచ్చేసి అన్ సీజన్ కాబట్టి దొరకడం అయితే చాలా కష్టం, కాబట్టి $5,000 అనమాట. అన్న నాకు కొద్దిగా అయితే డిస్కౌంట్ కావాలన్న, $5,000 అంటే నా దగ్గర అంత మనీ అయితే లేదన్నమాట. సరే బాబు, నువ్వు ఇన్ని కంటైనర్స్ తీసుకున్నావు కాబట్టి, నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి నీకైతే ఒక ఆఫర్ అయితే ఇస్తా. టోటల్ $5,000 అని చెప్తున్నావు కదా, నాకు వచ్చేసి $4,500 అయితే ఇవ్వలే. $500 ట్రాన్స్పోర్టేషన్కి, $4,000 ఫ్రూట్స్కి అనమాట. సరే, నాకు వచ్చేసి ఆ $4,500 అయితే ఇవ్వు. సరే అన్న, $4,500 అయితే నాకు కూడా ఓకే అనమాట. ఇంకా ఇప్పుడు నీకైతే నేనైతే ఫోన్పే చేస్తాను, నువ్వైతే చూసుకో. సరే బాబు, ఫాస్ట్గా అయితే ఫోన్పే చేయి. నేనైతే ఇంకా వెళ్ళిపోతా ఇంటి దగ్గరికి అయితే, టాక్సీ బుక్ చేసుకొని అయితే. సరే అన్న బాయ్, నేనైతే నీకు ఫోన్పే చేస్తా చూసుకో అన్న, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే. సరేలే బాబు, బాయ్. గాయస్ ఇప్పుడే మనకైతే అన్నైతే అతని ఇంటికి అయితే వెళ్ళిపోయాడు, మనకి 4 కంటైనర్స్ ఇచ్చి అయితే. నేనైతే అన్నకైతే $4,500 అయితే ఫోన్పే చేయాలి. నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే, మన వాటర్ మిలన్స్ అన్నిటినీ, అంటే ఈ వ్యాన్స్ని అయితే, అదే ఈ కంటైనర్స్ అయితే మన ఇంట్లో అయితే పెట్టేసేయాలి ఫస్ట్, స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే. దాని తర్వాత మనము అన్నకైతే ఈ వ్యాన్స్ అయితే మళ్ళీ రిటర్న్ పంపించాలి. దాని తర్వాత మనం అన్నకైతే మనీ కొడదాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే వీటిని అన్నింటినీ లోపలికి అయితే తీసుకెళ్ళాలి గాయస్. అన్నీ ఒకేసారి పట్టవు కాబట్టి నేనైతే ఒక్కొక్కటి అయితే తీసుకెళ్తా గాయస్ లోపలికి వచ్చేసి. ఇప్పుడు ప్రజెంట్ ఇది కూడా అయితే పట్టదబ్బా.
నేనేం చేస్తా అంటే ఫస్ట్ ఇక్కడ కార్ అడ్డం ఉంది కాబట్టి మనకి ఆ ఫస్ట్ కంటైనర్ని అయితే ఎత్తుకెళ్తా గాయస్ లోపలికి అయితే. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన కార్ అయితే ఇక్కడ అడ్డం ఉంది అబ్బా, ఇక్కడ చాలా అడ్డం ఉంది. దీన్ని అయితే తీసేద్దాం. మన కార్ని అయితే కొద్దిగా అయితే సైడ్కి అయితే పెడతా నేను, ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి అయితే వెళ్ళవు గాయస్. ఇది కార్ అడ్డం ఉంటే కన్నా ఇక్కడైతే పెట్టేద్దాం మన కార్ని. ఇంకా నేనైతే ఇప్పుడు ఫస్ట్ ఆ కంటైనర్ని అయితే లోపల పెడతా గాయస్. ఇంకా నేను లోపల పెట్టిన తర్వాత అయితే కలుస్తాం మిమ్మల్ని గాయస్. ఇప్పుడు మనం అయితే దీన్ని అయితే లోపలికి అయితే తీసుకెళ్లాలన్నమాట. ఈ డోర్ నుంచి అయితే పట్టదు, మనకి వచ్చేసి గ్యారేజ్ లోంచి ఒక సీక్రెట్ డోర్ అయితే ఉంది అబ్బా, అక్కడ నుంచి అయితే తీసుకెళ్తాను నేను దీన్ని గాయస్. నేనైతే ఇప్పుడైతే ఈ వెహికల్ని అయితే కిందికి అయితే పెట్టేసా. ఇప్పుడు మనం రివర్స్లోకి అయితే తీసుకోవాలి దీన్ని వచ్చేసి. ఇక్కడ రివర్స్లో అయితే పెడుతున్నా గాయస్, అంతే ఇక్కడే అనమాట. ఇక్కడ రివర్స్లో పెట్టేసి మనం వీటిని అన్నిటిని అయితే ఫాస్ట్గా అన్లోడ్ అయితే చేసేయాలి. ఇప్పుడు నేను హ్యాండ్ బ్రేక్ అయితే వేసేసి దిగుతున్నా అనమాట ఈ వెహికల్ నుంచి. ఇంకొక వెహికల్ అయితే తీసుకొద్దాం మనం పైన నుంచి అయితే గాయస్. మనం వచ్చేసి ఇప్పుడు 2 కంటైనర్స్ని అయితే పెట్టేసాం. ఇంకా మనకు వచ్చేసి 2 అయితే ఉన్నాయన్నమాట బయట. ఆ 2ని కూడా అయితే ఫాస్ట్గా అయితే లోపలికి అయితే పెట్టేసాను నేను గాయస్. నేను వచ్చేసి ఇప్పుడు 3rd కంటైనర్ని కూడా అయితే తెచ్చేసా ఇక్కడికి. ఇంకా మనకు వచ్చేసి బయట ఓన్లీ 1 కంటైనర్ అయితే ఉంది. మనం దాన్ని కూడా అయితే ఫాస్ట్గా అయితే తెచ్చేసి అన్ని డోర్స్ అయితే ఓపెన్ చేసేసి దీంతో అయితే వేసేద్దాం మనం గాయస్. నాకు వచ్చేసి ఇంకొక దానికైతే ప్లేస్ సరిపోలేదన్నమాట, అందుకనేసి వచ్చేసి అయితే నేను ఈ కంటైనర్ని అయితే ఇక్కడైతే పెట్టా. మనకు వచ్చేసి ఇక్కడైతే 3 ఉన్నాయి, అక్కడైతే 1 ఉందన్నమాట. నేను ఒకసారి మీకు లాంగ్ నుంచి అయితే చూపిస్తా గాయస్. ఇదిగోండి మీరైతే చూడండి, ఇక్కడ నాకైతే ఇక్కడ 3 అండ్ అక్కడైతే ఒకటైతే ఉందన్నమాట. టోటల్ మనకు వచ్చేసి మన 4 కంటైనర్స్ అయితే మన దగ్గరికి అయితే వచ్చేసాయి. ఇప్పుడైతే మనం ఈ డోర్స్ అయితే ఓపెన్ చేసేసి అన్లోడ్ అయితే చేసేద్దాం గాయస్ మనం దీంతోకైతే. నేనైతే అన్లోడ్ చేసిన తర్వాత అయితే మిమ్మల్ని కలుస్తా గాయస్. మీరైతే చూసుకోవచ్చు, నేను వచ్చేసి టోటల్ ఫుల్గా అయితే అన్లోడ్ అయితే చేసేసా గాయస్. ఇప్పుడే మన స్విమ్మింగ్ పూల్ టోటల్ నిండుతో అయితే మనకి వాటర్ మిలన్స్ అయితే ఉన్నాయి. మీరైతే చూడండి, నా గోల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ అనుకున్నది నేనైతే పూర్తి చేసేసా. వాటర్ పోయి మొత్తం వాటర్ మిలన్స్ అయితే వచ్చాయి, మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ. ఇంకా ఇంతే గాయస్ ఈరోజు వీడియో వచ్చేసి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి.